నా బర్త్‌డే వ్లాగ్ లేట్ అవుతదని అసలు నేనే అనుకోలేదు. కానీ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ చేసినా ఒకసారి చూసేయండి. మనకి చాలా వరకు ఏంటంటే అందరూ నాతో ఉండాలని నేను కోరుకుంటా. కానీ ఈ బర్త్‌డేకి నాకంత ఇంట్రెస్ట్ లేకుండే. ఎలా అంటే నాకు చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేకుండే. మార్నింగ్ హాఫ్ శారీ కట్టేసుకున్నా. ఈ శారీ కట్టుకుందాం అనుకున్నా గానీ నాకు ఏంటో మనసొప్పలే అనమాట. తర్వాత ఈవినింగ్ అంతా సర్ప్రైజెస్‌తో నిండిపోయింది. ఆ రోజు కూడా నాకు వర్క్ ఉందని నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టా కదా! మార్నింగ్ అంతా వర్క్‌లో ఉండిపోయా. అందుకనే వీళ్ళు సర్ప్రైజెస్ అన్నీ కూడా నాకు చేరినియి అనమాట. అంతా సర్ప్రైజింగ్, సస్పెన్స్‌గా ఉన్నాయి. 22 గిఫ్ట్స్ అయితే మా మమ్మీ గిఫ్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇలా కంటెంట్ క్రియేటర్స్ కూడా వచ్చారు. వీళ్ళంతా నాకు చాలా సపోర్ట్. ఫస్ట్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నప్పటి నుంచి కంటెంట్ క్రియేషన్‌లో వీళ్ళు నాకు చాలా సపోర్ట్‌గా నిలిచిన పర్సన్స్ ఎవరంటే వీళ్ళే అనమాట. నెక్స్ట్ ఇంకా ఇదంతా సర్ప్రైజ్ ప్లాన్ చేసింది మా అమ్మ, హరక్క అనమాట. ఇద్దరు ప్లాన్ చేసుకొని ఒక 2 మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్నారంట మా మమ్మీ. తర్వాత అక్క యాడ్ అయ్యి ఇద్దరు కలిసి సర్ప్రైజ్ చేశారు. ఎక్కడ చేసుకున్నానో నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతా. అంతే వీడియో. బాయ్.